మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, మొన్ననే ఎప్పుడు అలా వెళ్తూ ఉంటే హాస్పిటల్ నుంచి ఇంటికి ఒక మూవీ అడ్వర్టైజ్మెంట్ చూశాను. అదేంటంటే ఓం భీమ్ బుష్ కింద భలే మంచి క్యాప్షన్ పెట్టారు వాళ్ళు. నిజంగా నచ్చింది నాకు అది. అదేంటంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. పర్ఫెక్ట్. అంటే మీరు సినిమాకి వెళ్ళేటప్పుడే ఆ సినిమాలో ఏముందని ఒక చిన్న నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని కరెక్ట్గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ పెట్టారు. అదేంటి సార్, ఆ క్యాప్షన్కి మీరు ఈరోజు చెప్పే ఈ వీడియోకి సంబంధం ఏంది అని మీరు అడగచ్చు. చాలామంది అబ్బాయిలు అంగస్తంభన ప్రాబ్లం వస్తే అవతలున్న వ్యక్తి, అంటే మిమ్మల్ని ట్రీట్ చేసే వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోకుండా, మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం, జనరల్గా ఒక హాస్పిటల్ పోతే తెలిసిన వాళ్ళు ఉంటారేమో, అది ఇదేని ఎందుకు నిజమే, మీరు ఆలోచించింది కూడా నిజమే. ఎందుకంటే ఇది పర్సనల్ ఇష్యూ కాబట్టి. ఏదో సెక్సాలజిస్ట్ అనే బోర్డో లేదా ఆన్లైన్లో ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు అంటే మనం తెలియక ఓకే ఇది బాగుంటుంది అని తీసుకుంటూ ఉంటారు. అంటే అంగస్తంభనకు సంబంధించిన ప్రాబ్లమ్ను క్లియర్ చేయాలి అంటే మీరు తీసుకుంటే ట్రీట్మెంటు ఓం భీమ్ బుష్ అయిపోతుంది. ఇవి తీసుకుంటే చాలా. ఇంకోటి మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఒక వీడియోలో, మీరు ఏదో ఒకటి చూసేటప్పుడు, మీరు సర్చ్ చేస్తున్నప్పుడు, గూగుల్ మీకు అదే రిపీటెడ్గా చూస్తున్నప్పుడు, మీరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి చూస్తే వెంటనే మీరు బాగా చూడండి. నేను చెప్పే ప్రతి మాట మీరు నమ్మండి, వాస్తవమే చెప్తాను. మీరు మీ పెనిస్ ఇలా చూపించేవాడు, ఈ ట్యాబ్లెట్ వేసేసుకోండి, ఇంత అయిపోతుంది, చాలా పొడవు అయిపోతుంది, లేదా గర్తు పెరుగుతుంది అని ఇస్తారు. ఇవన్నీ అందులో ఆ ఓం భీమ్ బుష్ అనే ఆ సెంటెన్స్ కరెక్ట్గా సరిపోయేది మీకు. సో అటువంటిది అనుకుంటే మీరు దయచేసి నమ్మి మోసపోవద్దు. నిజంగా మీకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది. అవును, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో చిన్న ప్రాబ్లం ఉంటుంది. మనకు కూడా ఆ విధంగా ఇది వచ్చింది అనుకుందాము. దానికి సంబంధించిన కరెక్ట్ వ్యక్తి ఎవరు సెలెక్ట్ చేసుకోవడం కూడా మీ బాధ్యతే. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిసారి కూడా ఓకే పోయినాము, ట్యాబ్లెట్ రాశారా అయిపోయింది, మళ్ళీ చెప్తుంది ఇది కరెక్ట్ కాదు. అంగస్తంభన ప్రాబ్లం అనేది మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, సిటీ స్కాన్ చేస్తారు, ఏం లేదంటారు, 4 ట్యాబ్లెట్ రాస్తారు, అయిపోతుంది. లేదు కాలుకి ఏదో నొప్పి అన్నారు, ఎక్స్రేనో ఇంకోటో తీశారు, ట్రీట్మెంట్ రాస్తారు, అయిపోతుంది. ఆ బాధ 4 రోజులు 5 రోజులు ఉంటుంది. ఇది మన పర్సనల్ ఇష్యూ. మనము ఇంకొకరికి చెప్పుకోవాలి అంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ, అంటే చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే టాపిక్. అటువంటి దాన్ని మీరు ఎవరితో షేర్ చేసుకోవాలి? మీకు ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల సగం ట్రీట్ అయ్యే ప్రాబ్లము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. మంచి ఆండ్రాలజిస్ట్ని కలిసిన తర్వాత చాలామంది మిస్ అయ్యి చేసే పొరపాటు ఏమంటే, సార్ ప్రాబ్లం చెప్పేసాం కదా, ట్యాబ్లెట్స్ రాసేయండి లేదు సార్ అంటారు. నేను ప్రతి ఒక్క పేషెంట్కి ఒకటే చెప్తాను, ఏమ్మా నీకు అసలు ప్రాబ్లం ఎక్కడుందో చూసావా, లేదా అది ఎందుకు వచ్చిందో చూసావా? ఉంది కదా సార్, ఇచ్చేస్తే అయిపోతుందిలేండి, నేను రాస్తాను మెడికేషన్, ఏమవుతుంది, మళ్ళీ ఒక 20 రోజులకు వస్తారు, సార్ ఏదో రాశారు కానీ పెద్ద ట్రీట్ కాలేదు అని. నేనేమంటాను అంటేను, దయచేసి మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంటే అసలు రీజన్ ఏంటో సార్ నాకు క్లియర్గా పలానా రీజన్ ఉంది అని మనం తెలుసుకొని సార్ దాన్ని బట్టి ముందుకు వెళ్దామన్నా అనుకోండి, ఆ అబ్బాయి కరెక్ట్ విధానంలో వెళ్తున్నట్టు. సో నేను మళ్ళీ చెప్పొచ్చేది ఏమంటే, మీకు నిజంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన ప్రాబ్లం ఉంది అనుకుందాం. ఏముంటాయండి, మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే మీలో ఉన్న చిన్న ఆందోళన, భయము, అది ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణ చెప్తా చూడండి. మీకు పెళ్ళయింది అనుకుందాం. ఏమవుతుంది, పెళ్ళయిన తర్వాత మీకు కలుస్తూ ఉంటారు, కొన్ని రోజుల తర్వాత అంతా బాగుంటుంది, ఒక బేబీ ఉంటారు, తర్వాత కూడా మీరు సెక్స్లో పాల్గొంటుంటే సడన్గా ఒకరోజు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చి సరిగా సెక్స్ జరిగిండదు. 2 days తర్వాత వెళ్తే ఆ రోజు కూడా కొంచెం ఏదో సార్ తేడా ఉందనిపించుంటుంది. 3rd time వెళ్ళాలి అంటే ఆలోచిస్తారు, ఏంటి సార్ ఏదో తేడా ఉంది సార్, నాకు ప్రాబ్లం ఉన్నట్టుంది, ఎందుకు లేదు సార్ ఈరోజు చిన్నగా అవాయిడ్ చేయడం మొదలు పెడతారు. అంటే మీకు తెలియకుండానే మీ మైండ్ ట్యూన్ అయిపోయి ఉంటుంది, ఈ రోజన్నా పెర్ఫార్మెన్స్ బాగుంటుందో లేదో. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీ భయాందోళన మిమ్మల్ని వెనక్కి నెట్టు వస్తుంది. దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అట్లా కాకుండా నిజంగా ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉండొచ్చు కదా, మేబీ సెక్స్కు సంబంధించిన హార్మోన్స్లో బ్యాలెన్స్ తప్పడము, లేదా
అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ తగ్గడము, లేదు అంటే ఈ రెండు కాంబినేషన్స్ ఉండడము, లేదు చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ ఉండి ఆ టైంలో పెయిన్ రావడం వల్ల ఆగిపోవడము, లేదు మనం ఎప్పుడూ నేను చెప్తూ ఉంటా, ముందరున్న స్కిన్ టైట్ గట్టిగా అయినప్పుడు వెనక్కి రాలేక పెయిన్ వల్ల ప్లెజర్ తగ్గడము, ఇట్లా ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. కారణము లేకుండా ప్రాబ్లం ఉండదు. మీరు ఏదైనా చూసుకోండి, ఒక సెక్స్ విషయంనే ప్రతిసారి మనం అనుకోకూడదు. మిగతా దానికైనా సరే మనకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఏదో ఒక విధానం మారచ్చు, కానీ ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంటుంది. సో ఎస్, దయచేసి మీరు ఇదేదో ఓం భీమ్ బుష్ ట్రీట్మెంటు ఉంటుంది అని మోసపోకుండా చక్కగా దీనికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంకు తగిన కారణం ఏంటో తెలుసుకొని ముందుకెళ్దాము అని మీరు ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచించి ముందుకెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చక్కటి సెక్షువల్ లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్.